కూడా మేడ వచ్చాను. ఇప్పుడు మన ఇండియాలో తిరుమలలో అన్నదానం ఒక మీటింగ్ హాల్లో కూర్చుంటే ప్రసాదం ఇస్తారు కదా, అలానే ఇక్కడ కూడా గల్ఫ్ కంట్రీలో ఇది మసీదు పెద్దది తాజ్మహల్ అది ఆల్రెడీ చెప్పాను. అలానే ఇక్కడ కూడా చూడండి, టీ, కాఫీ, ఖర్జూరం, బిస్కెట్లు, జ్యూసులు ఇవన్నీ ఫ్రీ అను. అంటే పూర్తిగా నమాజ్ అయిపోయేంత వరకు ఫ్రీ అను. ఓకే ఫ్రెండ్స్, అలానే లోపల కూడా వాటర్ ప్లస్ జ్యూసులు ఫ్రీ అను. ఓకే ఫ్రెండ్స్, అలానే మన తిరుమల మారిగానే ఆ విధంగానే ఇక్కడ కూడా వచ్చాను. మసీదులో ఫ్రీగా వాటర్ ప్లస్ ఫ్రీగా జ్యూసులు, చాయ్ కానీ కాఫీ కానీ అన్నీ ఫ్రీ అను. అదొకటనే కాదు, ఇక్కడ హిందూ అని ముస్లిం అని అనే తేడా ఉండదు, అంతా ఒకటేను. ఎవరు వచ్చినా నమాజ్ చేసుకోవచ్చు, ఎవరైనా వచ్చి నమాజ్ చేసుకోవచ్చు. హిందూ అయినా సరే, ముస్లిం అయినా సరే, క్రిస్టియన్ ఎవరైనా వచ్చేసి నమాజ్ చేసుకోవచ్చు, ఎవరేమంటారు. కానీ ఓన్లీ ఒక సౌదీ మాత్రం, మక్కా కాడ మాత్రం ఓన్లీ ముస్లిమ్సే పోవాల్సి వస్తుంది. నేను చాలాసార్లు ట్రై చేశాను పోవాలని, కానీ కుదరలేదు. పాస్పోర్ట్లో పేరు మార్చుకోవాలి, ఇవి చాలా ప్రాసెస్ చాలా ఉన్నది, అందుకని కుదరలేదు. కాకపోతే సౌదీకి పోవచ్చు అంతే. మక్కా కాడికి, మదీనా కాడికి మక్కాకి మాత్రం పోలేము. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం. కానీ ఆ దేవుడు మాత్రం, అల్లా మాత్రం కల్లో మాత్రం కరెక్ట్గా మక్కాకు పోయి ఆడ చల్లి చేసినట్టు నాకు కల్లోకి వచ్చింది. తీరమార నిద్రలేసేదలకి చూస్తే ఆ దేవుడు అల్లా నన్ను కనుకరించినాడు. 11 ఏళ్ళలో బయటకు వచ్చి, కానీ ఏ బుద్ధిరల్లా. కానీ పంచుకో ఛాన్సాలు 6 అని. కానీ దేవుడు అల్లా కూడా ఇండియాలో అయితే మాత్రం ఎక్కడికైనా పోవచ్చు, ఏ గుడికైనా పోవచ్చు, ఎక్కడికైనా పోవచ్చు, చూడవచ్చు. కానీ ఒక్క సౌదీ మక్కాకు మాత్రం కుదరదు. ఓకే ఫ్రెండ్స్, ఏమైనా తక్కువ మాట్లాడితే క్షమించండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.